కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థపై ప్రజల విశ్వాసం దెబ్బతిందని, రైతులు, నిరుద్యోగుల సమస్యలను ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆగస్టు 6 నుంచి 15 వరకు మార్పు కార్యక్రమాలు, సెప్టెంబర్ 1న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చెలో ఢిల్లీ నిర్వహించనున్నట్లు ప్రకటించారు. వాళ్ళ ఫ్యాన్ కూడా బంద్. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రావుల శేఖర్ గారు ప్రెస్ మీట్కి సిపిఐ పార్టీ జాతీయ నమస్కారాలు. ఇవాళ భారతదేశంలో ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. నరేంద్ర మోడీ ప్రభుత్వము ప్రజలనే కాకుండా అయోధ్య రాముని కూడా ఇవాళ మోసం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల విశ్వాసాలు, ప్రత్యేకించి హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసే పద్ధతుల్లో ఇవాళ ప్రభుత్వము, బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార శక్తులన్నీ కూడా విశ్వ హిందూ పరిషత్ లాంటి వారు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి 12 ఏళ్ల నరేంద్ర మోడీ పరిపాలనా కాలంలో వారు 2014 పార్లమెంట్ ఎన్నికల్లో ఏ మౌలిక అంశాలైతే గురించి ఆనాడు ప్రస్తావించారో వాటిని ఏమాత్రం కూడా అమలు చేయకుండా వాళ్ళు సింగిల్ అజెండా, ఆర్ఎస్ఎస్ అజెండా పట్టుకున్నారు. ఆర్ఎస్ఎస్ అజెండా మాత్రమే అమలు చేస్తూ ఉన్నారు. యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి, లేదా ఆర్టికల్ 370 రద్దు చేయాలి, అయోధ్యలో రామజన్మభూమి కట్టాలి అని, అదేవిధంగా హిందువులకు, మైనారిటీలకు, మహమ్మదీయులకు తగాదాలు పెట్టాలనే పద్ధతుల్లో వారి అజెండా ముందుకు తీసుకుపోతూ ఉన్నారు తప్ప ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అజెండా అమలు చేసిన పాపాన పోలేదు. దాని పర్యవసానంగా ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఒక రకంగా తీవ్రమైన అసంతృప్తికి గురవుతూ ఉన్నారు. ఎన్నికల్లో గెలుస్తున్నాం కాబట్టి మాకు ప్రజల ఆమోదం ఉందని వారు చెప్పుకుంటూ ఉన్నారు. ఎన్నికల్లో గెలవడానికి వారు అనేక రకాల కుయుక్తులు పన్నుతూ ఉన్నారు. ఓటర్లను మొన్న జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే ఒక్క పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోనే 96 లక్షల ఓట్లు తొలగించారు. తమిళనాడు రాష్ట్రంలో 74 లక్షల ఓట్లు తొలగించారు. కేరళ రాష్ట్రంలో 9 లక్షల ఓట్లు తొలగించారు. ఇవాళ దేశవ్యాప్తంగా ఓట్లు చేర్చే కార్యక్రమం కాకుండా ఓట్లు తొలగించే కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా ఎన్నికల్లో విజయాలు సాధించాలని వాళ్ళు చూస్తూ ఉన్నారు. మరి మేము ఇవాళ అడుగుతూ ఉన్నాం, భారతదేశంలో గ్రామీణ దేశం ఇది, రైతులపైన, వ్యవసాయం పైన ఆధారపడిన దేశం ఇది. ఇవాళ రైతాంగానికి 12 ఏళ్ల కాలంలో మీరు ఏమీ చేయలే, పూర్తిగా అప్పుల పాలయ్యారు. ఈనాటికి కూడా ప్రతిరోజు ఎవ్రీ డే 31 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఈ దేశాన్ని, రాష్ట్రాలను పరిపాలించిన పాలకులందరూ కూడా సిగ్గుతో తలదించుకోవాలి. వాళ్ళ రైతాంగ సమస్యలు ఏవి పరిష్కారం చేయలే. సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు, మీరు అధికారం వచ్చారు, ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిందిలే. ధరలు తగ్గిస్తామన్నారు, ధరలు తగ్గించడంలే. పెట్రోలు, డీజిల్ ధరలు అయితే నిజంగా చాలా ఆశ్చర్యం. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో యుద్ధం జరుగుతుంది, పెరిగింది కాబట్టి పెంచాము అన్నారు. ఇవాళ 40% ముడి చమురు ధరలు తగ్గిపోయినాయి. మరి 40% అంటే మీరు 60 రూపాయలకు పెట్రోలు, 60 రూపాయలకు డీజిల్ ఇవ్వాలి. కానీ ఇవాళ మీరు 3 రూపాయలు తగ్గిస్తామంటారు. ఒక లీటర్ పైన 3 రూపాయలు మాత్రం తగ్గిస్తారు. 40% అంతర్జాతీయ మార్కెట్లో తగ్గితే మీరు ఇక్కడ తగ్గించడంలే. కాబట్టి ఏమంటే మీరు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేకపోయారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అటకెక్కించారు. చివరికి అయోధ్యలో రామ జన్మభూమి పేరు మీదుగా మీరు ఏదైతే ఫండ్స్ వసూలు చేసుకున్నారో ఆ ఫండ్స్ కూడా, ఆ నిధులు కూడా మీరు కొల్లగొట్టారంటే ఇవాళ దొంగల రాజ్యం ఇవాళ దేశంలో నడుస్తూ ఉంది. పైగా మా హిందూ భక్తులు ఇచ్చారు, హిందూ దేవాలయం అంటే హిందూ భక్తులు ఇచ్చినంత మాత్రం మీరు దొంగతనం చేయొచ్చా అని నేను అడుగుతూ ఉన్నాను. మేము చెప్పడం కాదు, వాళ్ళ పాపం ఇచ్చిన వాళ్ళే బయటకు వచ్చి చెప్తా ఉన్నారు. వాళ్ళ జ్యువెలరీ మర్చెంట్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. మేము 39 కేజీల వెండి ఇచ్చాము, వెండి ఇటుకలు కూడా ఇచ్చాము, అది ఎక్కడుందో మాకు కనపడడం లేదు అంట. మాకు జవాబు చెప్పమని అడుగుతూ ఉన్నారు. వాళ్ళు వచ్చి వాళ్ళ కోర్టులో కూడా సాక్ష్యం చెప్తామంటా ఉన్నారు. మరి విశ్వ హిందూ పరిషత్ పెద్దలు, అయోధ్య ఆలయ యొక్క ట్రస్ట్ పెద్దలందరూ కూడా ఇవాళ మీరు 100 కోట్ల రూపాయల స్వామి డబ్బులని కూడా కొల్లగొట్టి
భక్తుల మనోభావాలు దెబ్బతీసి మీరు ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. ఎవరినో కింద ఉండే వాళ్ళని మాత్రం 8 మందిని అరెస్ట్ చేసి వాళ్ళని ఇంటరాగేట్ చేస్తూ ఉన్నారు. ఏవైతే పెద్ద తలకాయలు ఉన్నాయో, ఎవరైతే పెద్ద పెద్ద మొత్తాలు కొట్టేశారో ఇవన్నీ కూడా వెలుగులోకి రావాలంటే ఖచ్చితంగా సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ జరిపించాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా మీరు ఖచ్చితంగా దీనిపైన విచారణ జరిపించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అందుకోసమే ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైన ప్రజా సమస్యలు పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేకించి ఇవాళ బదలావో జరూర్ హాయ్, బదలా జరూర్ హాయ్ అని చేంజ్ ఈజ్ నెసరీ అని ఇంగ్లీష్లో ర్యాలీ ఫర్ చేంజ్ అని చెప్పి ఇవాళ సెప్టెంబర్ 1వ తేదీ నాడు ఢిల్లీలో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించబోతా ఉన్నాం. దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి కూడా చలో ఢిల్లీ కార్యక్రమానికి తరలి రావాలని చెప్పి ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులను ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దానికి ముందుగా ఆగస్టు 6వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా పాదయాత్రలు జరుపుతూ ఉన్నాం. ఈ పాదయాత్రల ద్వారా ప్రజల్ని కలిసి ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, మోసపూరిత విధానాలు, చివరికి రామునికి కూడా పంగనామాలు పెట్టే విధానాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి ఈ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పి కూడా కోరుతూ ఉన్నాం. ఇక రెండవ ముఖ్యమైన అంశము ఇవాళ జరుగుతుంది కాబట్టి రాష్ట్రంలో చెప్తా ఉన్నా. పొద్దున్న చూస్తానే పేపర్లో 2 ప్రముఖమైన వార్తలు మన రాయలసీమకు సంబంధించినవి ఉన్నాయి. ఒకటేమంటే కడప స్టీల్ ఫ్యాక్టరీకి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ శంకుస్థాపన చేస్తున్నారు. ఇది మరి నిజంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో దాన్ని రాయాలని చెప్పి మీడియా మిత్రులు కూడా దీన్ని బాగా హైలైట్ చేయాలని కోరుతా ఉన్నారు. ఎందుకంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, బొకారో ఉక్కు ఫ్యాక్టరీ, రూర్కెలా ఉక్కు ఫ్యాక్టరీ అన్నిటికి కూడా ఒక్కసారి శంకుస్థాపన చేశారు, ఓన్లీ వన్స్. కానీ భారతదేశంలో ఒకే ఒక్క ఉక్కు ఫ్యాక్టరీకి 5 సార్లు శంకుస్థాపన ఇవాళ 5వసారి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. ఫస్ట్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు చేశారు, 3వసారి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మళ్ళీ 4వసారి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మళ్ళీ 5వసారి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. మరి వాళ్ళకి సిగ్గు అనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. 5 సార్లు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఒకే కార్యక్రమానికి ఎక్కడైనా శంకుస్థాపన చేశారా అని నేను అడుగుతాను. ఇప్పుడు ఇంకా చివరిగా నేనేం రిక్వెస్ట్ చేస్తానంటే మళ్ళీ 6వసారి చేయొద్దండి స్వాములు అని అడుగుతాను. కనీసం ఇప్పుడైనా దాన్ని కంప్లీట్ చేయండి. మీరు శంకుస్థాపనలకే పరిమితం చేయకుండా, రాయలసీమ ప్రజలను మభ్యపెట్టకుండా కనీసం ఇప్పుడైనా దాన్ని పూర్తి చేయమని కోరుతా ఉన్నా. నెంబర్ 1. నెంబర్ 2, మన లా మినిస్టర్ ఫరూక్ గారు ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు గురించి. మరి ఇది ఇంకా ఎన్నాళ్ళు కావాలని నేను అడుగుతా ఉన్నా. 2014 జూన్ 2వ తేదీ నుండి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగింది, తెలంగాణ ఏర్పడింది. అప్పుడే నువ్వు హైకోర్టు లేదా బెంచ్ ఇక్కడ పెట్టింటే అయిపోయిండేది. నువ్వు 2014 నుంచి 12 ఏళ్ల తరువాత మళ్ళీ ఈరోజు ఫరూక్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు, త్వరలోనే కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేశామని. కాబట్టి ఏమంటే వాగ్దానాలకు పరిమితం కాకుండా వెంటనే దాన్ని మీరు అమలు చేయండి అని చెప్పి అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ, అదేవిధంగా కర్నూలులో హైకోర్టు బెంచ్, ఈ 2 కూడా కాల పరిమితిలో టైం బౌండ్ ప్రోగ్రామ్గా పెట్టుకొని ఒక 2 ఏళ్ల కాలంలో ఈ రెండింటిని కూడా పూర్తి చేయాలని చెప్పి సిపిఐ తరఫున విజ్ఞప్తి చేస్తాము.